శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారాలండి. ఈరోజు మనం కార్తీక పురాణం 3వ అధ్యాయం చెప్పుకుందాము. కార్తీక మాసంలో చేసే స్నానాల మహిమ. జనక మహారాజా, కార్తీక మాసంలో ఏ ఒక్క చిన్న దానం చేసినా అది గొప్ప ప్రభావంతో ఉంటుంది. చేసిన వాళ్లకు సకలైశ్వర్యాలు కలగడమే కాకుండా మరణానంతరం వాళ్ళు శివ సాన్నిధ్యం చేరుతారు. కానీ కొంతమంది అస్థిరాలైన భోగభాగ్యాలు వదిలిపెట్టలేక కార్తీక స్నానాలు చేయకుండా అవినీతి పరులై భ్రష్టులై సంచరించి చివరికి క్షుద్ర జన్మలు అంటే కోడి, కుక్క, పిల్లి ఇట్లా జన్మలలో పుడతారు. కార్తీక మాసంలో కనీసం శుక్ల పౌర్ణమి రోజైన స్నానదాన జపతపాదులు చేయకపోవటం వల్ల అనేక చండాలుడు మొదలైన జన్మలెత్తి చివరకు బ్రహ్మరాక్షసులుగా పుడతారు. దీన్ని గురించి నాకు తెలిసిన ఇతిహాసం ఒకటి ఉన్నది, దాన్ని వినిపిస్తాను. సపరివారంగా శ్రద్ధగా ఆలకించు. ఈ భరతఖండంలోని దక్షిణ ప్రాంతంలో ఒకానొక గ్రామంలో మహావిద్వాంసుడు, తపశ్శాలి, సత్యవాక్య పరిపాలకుడు అయిన తత్వనిష్ఠుడు అనే బ్రాహ్మణుడు ఒకడు ఉండేవాడు. ఒకనాడు ఆ బ్రాహ్మణుడు తీర్థయాత్ర మీద ఆసక్తి కలిగి అఖండ గోదావరికి బయలుదేరాడు. ఆ తీర్థానికి దగ్గరలో ఒక పెద్ద మర్రి చెట్టు మీద భయంకర ముఖాలతో, పొడవాటి జుట్టుతో, బలిష్టమైన కూరలతో, నల్లటి బాణపొట్టలతో, చూసేవాళ్లకు భీకరంగా ఉన్న రూపాలతో ముగ్గురు బ్రహ్మరాక్షసులు నివసిస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళ దారిన పోతున్న బాటసారులను బెదిరించి వాళ్ళని తింటూ ఆ ప్రాంతం అంతటిని భయకంపితం చేస్తూ ఉన్నారు. తీర్థయాత్ర కోసం బయలుదేరి అఖండ గోదావరి పుణ్యక్షేత్రంలో పితృదేవతలకు పిండ ప్రదానం చేయడానికి వస్తున్న తత్వనిష్ఠుడు ఆ చెట్టు దగ్గరికి వచ్చేటప్పటికి యథాప్రకారంగా బ్రహ్మరాక్షసులు కిందికి దిగి అతన్ని చంపాలనుకునే సమయంలో బ్రాహ్మణుడు ఆ భయంకర రూపాలు చూసి గజగజ వణుకుతూ ఏమి చేయడానికి తోచక నారాయణ స్తోత్రాన్ని బిగ్గరగా పఠిస్తూ, ప్రభో ఆర్తత్రాణపరాయణ అనాథరక్షక, ఆపదలో ఉన్న గజేంద్రుణ్ణి, నిండు సభలో అవమానం పాలవుతున్న మహాసాధ్వి ద్రౌపదిని, బాలుడైన ప్రహ్లాదుని రక్షించిన విధంగానే ఆ పిశాచాల బారి నుంచి నన్ను రక్షించు తండ్రి అని వేడుకున్నాడు. ఆ ప్రార్థనలు విన్న బ్రహ్మరాక్షసులకు జ్ఞానోదయమై, మహానుభావ, మీ నోటి నుండి వచ్చిన శ్రీమన్నారాయణ స్తుతిని విని మాకు జ్ఞానోదయమైంది, మమ్మల్ని రక్షించండి అని ప్రాధేయపడ్డారు. వాళ్ళ మాటలకు విప్రుడికి ధైర్యం తెచ్చుకుని, మీరెవరు, ఎందుకు ఇట్లా రాక్షస రూపాలు వచ్చాయి, మీకు మీ కథంతా చెప్పండి అని పలికితే వాళ్ళు, విప్రపుంగవ, మీరు పూజ్యులు, ధర్మాత్ములు, వ్రతనిష్టాపరులు. మీ దర్శన భాగ్యం వల్ల మాకు పూర్వజన్మలోని కొంత జ్ఞానం కలిగింది. ఇక నుంచి మా వల్ల మీకు ఏ ఆపద కలగదు అని అభయమిచ్చారు. అందులో ఒక బ్రహ్మరాక్షసుడు తన వృత్తాంతాన్ని ఈ విధంగా చెప్పడం ప్రారంభించాడు. నాది ద్రావిడ దేశం, బ్రాహ్మణుణ్ణి, మహాపండితుణ్ణని గర్వించిన వాణ్ణి, న్యాయ అన్యాయ విచక్షణలు మాని పశువులాగా ప్రవర్తించేవాణ్ణి. బాటసారుల దగ్గర, అమాయక గ్రామస్తుల దగ్గర దౌర్జన్యంగా ధనం లాక్కుంటూ, దుర్వ్యసనాలతో భార్యాపుత్రాదులను సుఖపెట్టకుండా పండితులను అవమానపరుస్తూ, లుబ్ధుణ్ణయంటే పిసినారినే లోకకంటకుడుగా ఉండేవాణ్ణి. ఇట్లా ఉండగా ఒకనాడు ఒక పండితుడు కార్తీక మాస వ్రతాన్ని యథావిధిగా ఆచరించి భూతతృప్తి కోసం బ్రాహ్మణ సమారాధన చేసే తలంపుతో పదార్థ సంపాదన కోసం దగ్గరున్న నగరానికి బయలుదేరాడు. తిరుగు ప్రయాణంలో అతడు మా ఇంటికి అతిథిగా వచ్చాడు. వచ్చినప్పుడు అతన్ని చూసి నేను దూషించి కొట్టి అతని దగ్గరున్న ధనము, వస్తువులు తీసుకుని ఇంట్లో నుంచి బయటకు గెంటేశాను. అప్పుడు ఆ విప్రుడికి కోపం వచ్చి, ఓరి నీచుడా, అన్యాక్రాంతంగా డబ్బును కూడబెట్టింది చాలకుండా, మంచి చెడ్డలు తెలియకుండా, తోటి బ్రాహ్మణుడినని కూడా ఆలోచించకుండా కొట్టి తిట్టి నా వస్తు సామాగ్రిని దోచుకున్నావు గనుక నీవు రాక్షసుడివై, నరభక్షకుడివై నిర్మానుష ప్రదేశంలో ఉంటావు అని చెప్పించటం చేత నాకు ఈ రాక్షస రూపం కలిగింది. బ్రహ్మాస్త్రాన్నైనా తప్పించుకోవచ్చును కానీ బ్రాహ్మణ శాపాన్ని తప్పించలేము కదా, కనుక నా అపరాధం క్షమించమని ఆయన్ను ప్రార్థించాను. అందుకు అతడు సంతోషించి దయదలిచి, ఓయి, గోదావరి క్షేత్రంలో ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది, నీవు దాని మీద ఉంటూ ఏ బ్రాహ్మణుడు కార్తీక వ్రతం ఆచరించి పుణ్యఫలాన్ని సంపాదించి ఉంటాడో
ఆ బ్రాహ్మణు వల్ల పునర్జన్మ పొందుతావు అని వెళ్ళిపోయాడు. ఆనాటి నుండి నేను ఈ రాక్షస రూపంలో నరభక్షణ చేస్తూ ఉన్నాను. ఓ విప్రోత్తమా, నన్ను నా కుటుంబం వాళ్ళను రక్షించు అని మొదటి రాక్షసుడు తన వృత్తాంతాన్ని చెప్పాడు. ఇక రెండవ రాక్షసుడు, ఓ ద్విజోత్తమా, నేను కూడా పూర్వజన్మలో బ్రాహ్మణుణ్ణే. నేను నీచుల సహవాసం చేసి తల్లిదండ్రులను బాధించి వాళ్లకు తిండి పెట్టకుండా మార్చేవాడిని. అన్నమో రామచంద్ర అని వాళ్ళు అలమటించే విధంగా చేసి వాళ్ల ఎదురుగానే నా భార్య బిడ్డలతో పంచభక్ష ప్రమాణాలు తింటూ ఉండేవాడిని. ఎటువంటి దాన ధర్మాలు చేసి ఎరుగను. నా బంధువులను కూడా హింసించి వాళ్ల ధనాన్ని కూడా ఎత్తుకొచ్చి రాక్షసుడిలాగా ప్రవర్తించాను. కనుక నాకు ఈ రాక్షసత్వం కలిగింది. నన్ను ఈ పాప పంకిల నుండి ఉద్ధరించు స్వామి అని బ్రాహ్మణుడి పాదాల మీద పడి పరిపరి విధాల వేడుకున్నాడు. మూడవ రాక్షసుడు కూడా తన వృత్తాంతాన్ని ఇట్లా తెలియజేశాడు. మహాశయ, నేను ఒక సంపన్న కుటుంబంలో పుట్టిన బ్రాహ్మణుణ్ణి. నేను విష్ణువు ఆలయంలో దర్శకుడుగా ఉండేవాడిని. స్నానం చేయకుండా కట్టుబట్టలతో దేవాలయంలో తిరుగుతూ ఉండేవాడిని. భగవంతుడికి ధూపదీప నైవేద్యాలైనా సమర్పించకుండా భక్తులు తీసుకువచ్చిన సంభారాలను నా ఉంపుడుగత్తగా అందజేస్తూ మద్యమాంసాలు సేవిస్తూ పాపకార్యాలు చేసేవాడిని. అందుకని నా మరణానంతరం ఈ రూపం ధరించాను. కనుక నన్ను కూడా ఈ పాపం నుంచి విముక్తిని చెయ్యి అని ప్రార్థించాడు. ఓ జనక మహారాజా, తపోనిష్ఠుడైన ఆ విప్రుడు పిశాచాల దీనాలాపాలు ఆలకించి, ఓ బ్రహ్మరాక్షసులారా, భయపడకండి. మీరు పూర్వజన్మలో చేసిన ఘోర కృత్యాల వల్ల మీకు ఈ రూపాలు కలిగాయి. నా వెంట రండి, మీకు విముక్తి కలిగిస్తానని వాళ్లను ఓదార్చి తనతో తీసుకుపోయి ఆ ముగ్గురు యాతనా విముక్తి కోసం సంకల్పం చెప్పాడు. తానే స్వయంగా గోదావరిలో స్నానం చేసి స్నానపుణ్య ఫలాన్ని ఆ ముగ్గురు బ్రహ్మరాక్షసులకు ధారపోశాడు. వెంటనే వాళ్ళ రాక్షస రూపాలు పోయి దివ్య రూపాలు ధరించి వాళ్ళు వైకుంఠం చేరారు. కార్తీక మాసంలో గోదావరి స్నానం చేసినట్లయితే హరిహరాదులు సంతృప్తి పొంది వాళ్ళను సకలైశ్వర్యాలతోటి నింపుతారు. సకలైశ్వర్యాలతోటి వాళ్ళను సంతృప్తులను చేస్తారు, వాళ్ళను గొప్పవాళ్ళని చేస్తారు. అందువల్ల ఎంత ప్రయత్నించైనా సరే కార్తీక స్నానాలు చేయాలి. దీంతో మనం 3వ అధ్యాయం ముగించుకున్నామండి. రేపు 4వ అధ్యాయం చెప్పుకుందాము. స్వస్తి.